హాయ్ గైస్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అయితే అనుకుంటున్నాను. మీ సపోర్ట్ ఉండడం వల్లే మనం ఇంతవరకు అయితే రీచ్ అవుతాం. నేను చాలా టీవీస్ అయితే కొన్నాను, అన్బాక్సింగ్ చేశాను, కానీ ప్రొడక్ట్ ఒక్క కంపెనీ కూడా మనకైతే రివ్యూ అయితే పంపలేదు. బట్ ఫస్ట్ టైం రీసెంట్గా నేను మొబైల్ గురించి అయితే స్టార్ట్ అయితే చేశాను కదా. బట్ మనని మీ సపోర్ట్ అవన్నీ వ్యూస్ వల్ల అవన్నీ చూసేసిన తర్వాత ఫస్ట్ టైం లావా నుంచి మన ఇండియన్ కంపెనీ అయిన బ్లేజ్ 5G ఇది November 2న లాంచ్ అయితే చేయడం అయితే జరిగింది. దీంట్లో మనకు రెండు వేరియంట్స్ అయితే ఉంటాయి. ఒకటి 4GB ర్యామ్ తోటి 64GB ఇంటర్నల్ స్టోరేజ్ తోటి, 6GB ర్యామ్ తోటి 128GB ఇంటర్నల్ స్టోరేజ్ తోటి. ఇదోసరికి 6GB ర్యామ్ 128GB ఇంటర్నల్ స్టోరేజ్ అయితే ఉందన్నమాట. ఇది బ్లాక్ కలర్ వేరియంట్, వేరే అదర్ కలర్స్ కూడా వేరియంట్స్ అయితే ఉన్నాయి. అండ్ అమెజాన్లో ఇదైతే అవైలబుల్గా అయితే ఉండబోతుంది. నేను డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఎప్పుడైతే ఇది లైవ్లోకి అయితే రాగానే November 9th నుంచి అయితే మనకైతే సేల్ అనేది స్టార్ట్ అయితే అవ్వబోతుంది. అమెజాన్లో ఆఫ్లైన్ రిటైల్ స్టోర్లో మనకు పంపించిన ఈ యొక్క లావా బ్లేజ్ 5Gని అన్బాక్సింగ్ అయితే చేద్దాం. ఖచ్చితంగా ఈ యొక్క వీడియో కూడా కంపల్సరీ ఒక లైక్ అయితే ఇవ్వండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి, సపోర్ట్ అయితే చేయండి. మీరు సపోర్ట్ చేయడం వల్లే ఇది మనకైతే వచ్చింది. అండ్ ఖచ్చితంగా మన ఇండియన్ బ్రాండ్ ఎలా ఉందో చెక్ చేద్దాం. సో దీన్ని అన్బాక్సింగ్ చేద్దాం. మీకు ఫ్రంట్ సైడ్ అయితే ఇలా అయితే ఉంటుంది, లావా లోగో కనబడుతుంది. తర్వాత బ్లేజ్ 5G అని అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇది 5Gకి అండ్ అలాగే 4Gకి అండ్ 4G+ కూడా సపోర్ట్ అయితే చేస్తుంది ఈ యొక్క మొబైల్. అండ్ కింద చూడండి 6GB ప్లస్ 6GB ర్యామ్, అంటే వర్చువల్గా వచ్చేసరికి మనకు ఇంకొక 6GB అయితే యాడ్ అయితే చేసేసుకోవచ్చు. ర్యామ్ అనేది రోమ్ని ర్యామ్గా అయితే యూజ్ అయితే చేసుకోవచ్చు. 128GB స్టోరేజ్ అనమాట. ఇది బాక్స్కి మరొక సైడ్ చెక్ చేస్తే ప్రౌడ్లీ ఇండియన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇది ఇండియన్ బ్రాండ్ కాబట్టి. అండ్ ఇంకో సైడ్ చెక్ చేస్తే లావా అండ్ ఫ్రీ సర్వీస్ హోమ్ @home దాని గురించి నేను మీకైతే మాట్లాడతాను. అండ్ బ్యాక్ సైడ్ చెక్ చేస్తే మీకు ఏవైతే కలర్స్ అయితే ఉన్నాయో కలర్స్ అనేవి ఇక్కడ మెన్షన్ చేశారు. ఇంకొన్ని స్పెసిఫికేషన్స్ అయితే ఇక్కడైతే మెన్షన్ అయితే చేశారు. వాటన్నిటి గురించి ఈ యొక్క వీడియోలో మనం కంపల్సరీ అయితే మాట్లాడుకోబోతున్నాం. ఇంకెందుకు ఆలస్యం, మరి అన్బాక్సింగ్ అయితే స్టార్ట్ అయితే చేద్దాం. అండ్ బాక్స్ ఓపెన్ చేయగానే మనకు వచ్చేసరికి కేస్ అనుకుంటా, ఇది ఒక కేస్ అయితే ఉంది. ఈ కేస్ వచ్చేసరికి ఓకే చెక్ చేద్దాం. ఓకే, వైట్ కలర్ కేస్. యా, క్వాలిటీ అయితే బాగానే అయితే ఉంది, పర్వాలేదు, మంచిగా అయితే అనిపిస్తుంది. క్వాలిటీ ప్రకారం చెక్ చేసినట్లయితే ఫ్రీ సర్వీస్ హోమ్ అయితే అన్నాను కదా. సో ఇక్కడ ఒక నెంబర్స్ అనేవి మీకు అయితే కనబడుతున్నాయి కదా. ఈ నెంబర్స్కి మీరు కాల్ చేశారంటే ఇంటికే వచ్చి ఏమైనా ప్రాబ్లం వస్తే కంప్లైంట్ చేసినప్పుడు మీ ఇంటికే వచ్చి తీసుకొని మొబైల్ సర్వీస్ చేసుకొని మళ్ళీ మనకే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఫ్రీ హోమ్ సర్వీస్. దెన్ నెక్స్ట్ చూసినట్లయితే మనకైతే ఇక్కడ మొబైల్ అయితే కనబడుతుంది. ఓకే, దీని తర్వాతకి అయితే నేను చూసి చెప్తాను. అండ్ అలాగే సిమ్ ఎజెక్టర్ పిన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. తర్వాతకి వచ్చేసరికి ఒక Type-C కేబుల్ అయితే ఇచ్చారనమాట, ఛార్జింగ్ కేబుల్ ఇది. అండ్ ఇంకోటి ఏంటంటే 18 వాట్కి ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తే ఒక అడాప్టర్ కూడా ఇస్తున్నారు. కొన్ని కంపెనీలు అడాప్టర్ కూడా ఇవ్వటం లేదు. సో గుడ్ థింగ్. ఇలా అయితే మనకైతే ఉంది. యా, మనకు మొబైల్ అయితే ఇంపార్టెంట్ కదా. సో మొబైల్ అనేది ఓపెన్ అయితే చేసి చూద్దాం. మొబైల్ ఓవర్వ్యూ గురించి అయితే మాట్లాడుకుందాం. మొబైల్ వచ్చేసరికి మీకు బాటమ్ పొజిషన్లో వచ్చేసరికి మీకు ఒక స్పీకర్ గిల్ అయితే ఉంటుంది. అలాగే మనం ఛార్జింగ్ పెట్టుకోవడానికి పోర్ట్ అయితే ఇచ్చారు, మైక్ అయితే ఇచ్చారు. దాని తర్వాతనే ఒక 3.5mm జాక్ అయితే ఉంటుంది. స్పీకర్ గిల్ అనేది సింగిల్ స్పీకర్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. అండ్ టాప్ పొజిషన్లో ఎలాంటివి అయితే ఇవ్వలేదు, క్లీన్ అయితే ఉంది. మొబైల్కి రైట్ సైడ్ చెక్ చేస్తే వాల్యూమ్ అప్ అండ్ డౌన్ చేసుకోవచ్చు. తర్వాత మనకు ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు, అది ఆన్ ఆఫ్ కూడా చేసేసుకోవచ్చు. దాంతోపాటుగానే మనకు లెఫ్ట్ సైడ్ సిమ్ ట్రే అయితే వస్తుంది. సిమ్ ట్రేలో వచ్చేసరికి మనకు 2 సిమ్స్ అయితే పెట్టేసుకోవచ్చు. దాంతోపాటుగానే ఇది కార్డు కూడా పెట్టేసుకోవచ్చు. ఇది ఒక గుడ్ ఆప్షన్ అయితే అవుతుంది అనమాట, ఎక్కువ స్టోరేజ్ కావాలి అనుకున్న వాళ్ళు అండర్ 10Kలో. సో గుడ్ ఆప్షన్. మొబైల్ వచ్చేసరికి మనకు బ్యాక్ సైడ్ గ్లాసీ ఫ్రేమ్ తోటి అయితే ఇస్తున్నారు. షైనింగ్ అయితే అవుతూ ఉంటుంది, చాలా బాగుంది, ప్రీమియంగా అయితే ఉంది. లుక్ పరంగా ఎక్సలెంట్ అయితే ఉంది. మనం ఇన్ అండ్ ఫీల్ కూడా ఎక్సలెంట్గా అయితే అనిపిస్తుంది. ఒక ప్రీమియం సెగ్మెంట్ ఫోన్ పట్టుకున్న విధంగా అయితే అనిపిస్తుంది. మనకు కెమెరా సెటప్ కూడా ఒక రౌండెడ్ సర్కిల్లో డిజైన్ అయితే చేస్తారు. ఈ రౌండెడ్ సర్కిల్లోనే వీళ్ళు ఎక్కువ కూడా చెప్తుంది ఏంటంటే రింగ్ లైట్ అండర్ 10Kలో ఏ మొబైల్లో రింగ్ లైట్ అనేది ఇవ్వలేదు, దీంట్లోనే ఇచ్చామని అయితే చెప్తున్నారు. సో అది కూడా చాలా మంచి ప్రీమియం లుక్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తుంది ఈ యొక్క మొబైల్కి. అండ్ ఇది 50 మెగాపిక్సెల్ కెమెరా, మీకు ఏఐ కెమెరా, అది మీకు బ్యాక్ సైడ్ చెక్ చేసుకోవచ్చు. దాంతోపాటుగానే ఒక వీడియో కెమెరా కూడా అయితే ఉంటుంది. అండ్ బాటమ్ పొజిషన్లో మీరు చెక్ చేస్తే లావా 5G మొబైల్ అయితే ఉంటుంది. అండ్ ఫ్రంట్ సైడ్ వచ్చేసరికి మనకు పంచ్ హోల్లో ఒక 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అయితే ప్రొవైడ్ అయితే చేయడం అయితే జరుగుతుంది ఈ యొక్క మొబైల్ని. మొబైల్ ఆన్ చేసి చెక్ చేసినట్లయితే మనకు Android 13 తోటి అయితే వస్తుంది. కంపెనీ చెప్తున్న దాని ప్రకారం Android 14 వరకు అయితే అప్డేట్ అయితే ఇస్తారు. అలాగే సెక్యూరిటీ
సెక్యూరిటీ అప్డేట్స్ కూడా ప్రొవైడ్ అయితే చేయడం అయితే జరుగుతుంటుంది ఈ యొక్క మొబైల్లో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. మీడియాటెక్ డైమెన్సిటీ 6020 ప్రాసెసర్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. అండ్ అదేవిధంగా మీరు ఇక్కడ స్టోరేజ్ కూడా చెక్ చేసుకోవచ్చు. అలాగే మనం వర్చువల్ ర్యామ్ని కూడా ఇంక్రీజ్ అయితే చేసుకోవచ్చు. ఇది 6GB ర్యామ్ తోటి అయితే వస్తుంది కాబట్టి ఇంకొక 6GB అయితే మనం పెట్టేసుకోవచ్చు. మీరు 4GB ర్యామ్ తోటి ఉన్న మొబైల్ తీసుకుంటే 4GB అనేది మనం వర్చువల్గా యూజ్ అయితే చేసుకోవచ్చు. ఓఎస్ అనేది మీకు అందరికీ తెలుసు, Android 13 తోటి అయితే వస్తుంది. యూఐ గురించి మాట్లాడుకోవాలి, ఎందుకంటే చాలా క్లీన్ యూఐ తోటి అయితే వస్తుంది. మీకు ఎక్కడ బ్లోట్వేర్ అనేది కనపడదు, ఓన్లీ వీళ్ళ యొక్క యాప్ అయితే కనబడుతుంది. లావాకేర్ యాప్ అయితే ఉంది. తర్వాతకి వచ్చేసరికి FM రేడియో అయితే ఇచ్చారనమాట. అండ్ అలాగే ఇప్పుడు డిస్ప్లే గురించి అయితే మాట్లాడుకోవాలి. డిస్ప్లే వచ్చేసరికి 6.5 ఇంచెస్ HD+ డిస్ప్లే అయితే ఉంటుంది. అది కూడా IPS LCD డిస్ప్లే. అండ్ ఇంకొక డిస్ప్లేలో వచ్చేసరికి మనకు బ్రైట్నెస్ లెవెల్స్ అనేది 450 నిట్స్ బ్రైట్నెస్ లెవెల్స్ అయితే ఇచ్చారు. నేను అవుట్డోర్లో ఇండోర్లో చెక్ చేశాను. అవుట్డోర్లో విజిబుల్ లెవెల్స్ కూడా ఎక్సలెంట్గా అయితే ఉంది 450 నిట్స్ ఇచ్చినా కూడా. అలాగే ఈ మొబైల్ యొక్క టచ్ శాంప్లింగ్ రేటింగ్ కూడా మనకు వచ్చేసరికి 180 Hz టచ్ శాంప్లింగ్ రేటింగ్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. ప్రాసెసర్ గురించి మాట్లాడుకోవాలంటే ప్రాసెసర్ వచ్చేసరికి ఇంతకుముందు చెప్పాను మీడియాటెక్ ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. అది కూడా 6020 ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. ఇది 7 nm మీద బిల్డ్ అయిన ప్రాసెసర్. LPDDR4X ర్యామ్ అయితే యూజ్ అయితే చేశారు. UFS 2.2 కి సపోర్ట్ అయితే చేస్తుంది. ఈ మొబైల్ మనకు 180 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ అయితే చేస్తుంది. అండ్ దాంతో పాటుగానే 5000 mAh బ్యాటరీ కెపాసిటీ సపోర్ట్ అయితే ఉంది. అండ్ అలాగే మనకు రింగ్ లైట్ గురించి అయితే మాట్లాడుకోవాలి. వీళ్ళు మెయిన్ గా చెప్తుంది డిజైన్ పరంగా రింగ్ లైట్ అనేది మీకు మంచి హైలైట్ గా ఒక సూపర్ గా ప్రీమియం గా ఉండే విధంగా చేస్తుందని చెప్తున్నారు. రింగ్ లైట్ గురించి మాట్లాడుకోవాలంటే రింగ్ లైట్ ని మనం ఆన్ ఆఫ్ అయితే చేసుకోవచ్చు. ఎలా అంటే నోటిఫికేషన్ పైనుంచి కిందికి స్వైప్ చేసినట్టు నోటిఫికేషన్ బటన్ అయితే వస్తుంది కదా, అక్కడ రింగ్ లైట్ అనేది ఇచ్చారు. రింగ్ లైట్ లో మనం దాన్ని క్లిక్ చేయగానే ఆన్ ఆఫ్ అయితే చేసుకోవచ్చు, లేదా అలా ప్రెస్ చేసి పట్టుకున్నట్లయితే మనం కస్టమైజ్ కూడా చేసేసుకోవచ్చు. అండ్ రింగ్ లైట్ ని ఆన్ ఆఫ్ చేసుకునే విధానం మళ్ళీ ఇక్కడ కూడా ఇచ్చారు, కస్టమైజ్ చేసుకోవచ్చు. అలాగే రింగ్ లైట్ ఈ టైం నుంచి ఈ టైంకి ఉండే విధంగా మనకి ఇక్కడ టైం స్విచ్చింగ్ కూడా అయితే ఇచ్చారనమాట. అలాగే రింగ్ లైట్ ని మనం లో, మీడియం, హైలో అంటే బ్రైట్నెస్ లెవెల్స్ ని తగ్గించవచ్చు, పెంచుకోవచ్చు. దాంతోపాటుగానే మీరు ఛార్జింగ్ కంటిన్యూగా పెడుతున్నప్పుడు అలా రింగ్ లైట్ ఆన్ కావాలంటే కూడా ఆన్ అయితే చేసేసుకోవచ్చు. అండ్ నోటిఫికేషన్ వచ్చేటప్పుడు కూడా మనం ఆన్ కావాలంటే ఇక్కడ ఆన్ అయితే చేసేసుకోవచ్చు. అలాగే మనకు ఇన్కమింగ్ కాల్ వచ్చేటప్పుడు కూడా ఆన్ చేసుకోవాలంటే ఆన్ అయితే చేసేసుకోవచ్చు. ఇలా మనకు కస్టమైజ్ చేసుకునే విధానాన్ని కూడా ఇచ్చారు రింగ్ లైట్లో. సో ఇక్కడ చూడొచ్చు రింగ్ లైట్ ఎలా వెలుగుతుందో అనే దాని గురించి. ఓకే, బ్రైట్గా అయితే లేదు, బట్ పర్వాలేదు, మనకైతే కనబడడం అయితే జరుగుతుంది. ఇది 8 5G బ్రాండ్స్ సపోర్ట్ తోటి అయితే తీసుకుని అయితే వస్తున్నారు. Wi-Fi 5 కి సపోర్ట్ అయితే చేస్తుంది. బ్లూటూత్ 5.1 కి అయితే సపోర్ట్ అయితే చేస్తుంది. 4G+ గా అయితే సపోర్ట్ అయితే చేయడం అయితే జరుగుతుంది ఈ యొక్క మొబైల్. ఫింగర్ ప్రింట్ సెన్సార్ అలాగే ఫేస్ అన్లాక్ అయితే మనకు ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. ఫింగర్ ప్రింట్ సెన్సార్ అనేది చాలా ఫాస్ట్ గా వర్క్ అయితే అవుతుంది, ఎక్కడ మనకైతే డిస్టర్బెన్స్ అయితే లేదు ఇప్పటి వరకు అయితే. అండ్ ఫేస్ అన్లాక్ కూడా చాలా ఫాస్ట్ గా వర్క్ అయితే అవుతుంది. ఇంకొక మంచి ఆప్షన్ అయితే ఇచ్చారు దీంట్లో. మనం కాల్ చేస్తున్నప్పుడు మన గూగుల్ డ్రైవర్ అయితే ఏం చేస్తుంది, వాయిస్ రికార్డ్ చేసేటప్పుడు ఆటోమేటిక్గా మనకు రికార్డ్ చేస్తామని అయితే చెప్తుంది అవతల వ్యక్తికి, మనకు కూడా కదా. కానీ ఇక్కడ వచ్చేసరికి లావా డైలర్ అయితే ఉంది. లావా డైలర్ని మీరు సెటప్ చేసుకోవాలి. సెటప్ చేసుకున్నట్లయితే మనం రికార్డ్ చేసేటప్పుడు, కాల్ చేస్తూ రికార్డ్ చేస్తున్నప్పుడు అక్కడ ఎట్టి పరిస్థితుల్లో మీకు రికార్డ్ చేస్తున్నాం అయితే చెప్పట్లేదు. సో ఇది ఒక కూల్ ఆప్షన్ అయితే అవుతుంది, ఎందుకంటే చాలామంది ఇంట్రెస్ట్ చూపించేది ఇలాంటి రికార్డింగ్ ఆప్షన్ ఉండే మొబైల్ కోసమే చూస్తున్నారు. సో అలాంటి ఆప్షన్ మనకి ఈ యొక్క లావా బ్లేజ్ 5G మొబైల్లో ఇచ్చారనమాట. ఇంకొక ఎక్స్ట్రా ఆప్షన్ అయితే ఉంది, ఫ్లిప్ టు సైలెంట్ ఆప్షన్ కూడా ఇచ్చారు. ఎప్పుడైనా మీకు లిఫ్ట్ చేయొద్దు అనుకున్నట్లయితే ఫ్లిప్ టు సైలెంట్ ఆప్షన్ పెట్టుకున్నట్లయితే ఎక్సలెంట్ అయితే వర్క్ అయితే అవుతుంది ఈ యొక్క ఆప్షన్ కూడా. స్పీకర్ గురించి అయితే మాట్లాడుకోవాలి. సింగిల్ స్పీకర్ సెటప్ అయితే ఇచ్చారు, డ్యూయల్ స్పీకర్ సెటప్ తోటి అయితే రావట్లేదు. మరి సింగిల్ స్పీకర్ సెటప్ వాల్యూమ్ ఎంత అంటే నేను ఫుల్గా పెట్టాను, ఎంత లోడ్గా వస్తుందో మీరు ఇప్పుడైతే జడ్జ్ అయితే చేసుకోవచ్చు. గురించి అయితే మాట్లాడుకోవాలి. కెమెరా యాప్లోకి వెళ్ళి మీరు చెక్ చేసినట్లయితే మనకు చాలా మంచి ఆప్షన్స్ అయితే ఇచ్చారనమాట. అండ్ ఫోటోలోకి వెళ్ళినట్టయితే HDR అలాగే AI తోటి అయితే మనకి ఇది వర్క్ అయితే అవుతుంది. సో మంచి క్వాలిటీ పిక్చర్స్ అయితే వస్తున్నాయి. అండ్ ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు, ఈ యొక్క బ్యాక్ సైడ్ ఉన్న కెమెరా తోటి అయితే నేను ఇక్కడ కొన్ని పిక్చర్స్ అనేవి తీశాను, మీరు ఇక్కడ చూడొచ్చు. గైస్, ఇప్పుడు మీరు ఏదైతే వింటున్నారో అది వచ్చేసరికి డైరెక్ట్ ఫోన్ మైక్ నుంచి అయితే వింటున్నారు. అండ్ అలాగే వీడియో క్వాలిటీ కూడా ఇప్పుడు మీరైతే జడ్జ్ అయితే చేసుకోవచ్చు ఎలా అయితే ఉంది. అండ్ అదేవిధంగా నేను కొంచెం మూవ్ అవుతున్నాను కదా, అండ్ ఎలా ఉంది కూడా మీరైతే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో గైస్, వీడియో నుంచి అయితే మనం 1x నుంచి మొదలు పెట్టుకుంటే 10x జూమ్ వరకు అయితే చేయొచ్చు. సో గైస్, ఇప్పుడు మీరు బ్యాక్ సైడ్ వీడియో క్యామ్ అయితే చూస్తున్నారు. వీడియో స్టెబిలైజేషన్ ఎలా అయితే ఉందో మీరైతే చూడొచ్చు. ఈ
ఒక మొబైల్ సరికి IP52 రేటింగ్ తోటి అయితే వస్తుంది. స్వెట్ కానీ మనం వాన చిరుకులు పడ్డా కానీ ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు. ఇదొక గుడ్ థింగ్ అయితే అవుతుంది. అండ్ మొత్తానికి ఈ యొక్క లావా బ్లేజ్ 5G మొబైల్ గురించి అండ్ నేను కొన్ని రోజులు యూజ్ చేసిన తర్వాత మీకు ఫుల్ రివ్యూ అనేది తీసుకొస్తాను. అలాగే కెమెరా రివ్యూ కూడా తీసుకొని అయితే వస్తాను. అండర్ 10Kలో మంచి మొబైలా కాదా అనే దాని గురించి అయితే ప్రస్తుతానికి నాకు మంచిగా అయితే అనిపిస్తుంది. అండ్ డిజైన్ బిల్డ్ క్వాలిటీ చాలా బాగా ఉంది. ప్రీమియం లుక్ అయితే అనిపిస్తుంది అండర్ 10Kలో. అండ్ అదేవిధంగా వీళ్ళు ఏదైతే ఇచ్చారో రింగ్ లైట్ అది కూడా కొంచెం ప్రీమియం లుక్ని ఎన్హాన్స్మెంట్ అయితే చేస్తుంది. అండ్ అలాగే వీళ్ళు మనం రికార్డ్ అయితే కాకుండా మంచి ఆప్షన్ అయితే ఇచ్చారు. దాంతోపాటుగానే వీళ్ళు ప్రొవైడ్ అయితే చేశారు క్లీన్ యూఐని ప్రొవైడ్ చేయడంతో పాటు వీళ్ళు కొన్ని డ్యూయల్ యాప్స్ కూడా సపోర్ట్ అయితే తీసుకొని అయితే వచ్చారు. ఇక్కడ మీరు చూడొచ్చు ఇలాంటి మంచి ఆప్షన్స్ అనేవి ఈ యొక్క లావా బ్లేజ్ 5Gలో అయితే ఉంది. అండ్ ఫస్ట్ కెమెరా రివ్యూ, తర్వాత వచ్చేసరికి గేమింగ్ రివ్యూ, దాని తర్వాత వచ్చేసరికి ఫుల్ రివ్యూ అయితే కొన్ని రోజులు యూజ్ చేసిన తర్వాత మీకైతే ఇస్తాను. ఫస్ట్ ఇంప్రెషన్ చాలా బెస్ట్గా అయితే ఉంది. November 9th నుంచి సేల్స్ అనేవి స్టార్ట్ అయితే అవుతున్నాయి. మీకు నచ్చినట్లయితే డిస్క్రిప్షన్ లింక్ అయితే ఇస్తాను, మీరు బై చేయండి. నాకు ఇక బ్లాక్ కలర్ అనేది చాలా ప్రీమియం లుక్ అయితే అనిపిస్తుంది. వేరే అదర్ కలర్స్ కూడా మీకు ఇష్టం ఉన్నట్లయితే అవి కూడా ఇస్తాను, బై అయితే చేయండి. ఇదన్నమాట వీడియో. మరి కంపల్సరీ ఒక లైక్ అయితే ఇవ్వండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ అయితే చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్, లవ్ యూ ఆల్.